దాండి ఆడితే నీకేంది ప్రాబ్లం శ్యామ్ అన్న? ఇప్పుడే లైవ్ షోలో అన్నావు కదా దాండి ఆడితే వాట్స్ యువర్ ప్రాబ్లం? చెప్పండి సార్, చెప్పండి సార్. దాండియా వాళ్ళు ఆడితే ప్రాబ్లం లేదు సార్. ఆ దాండియాని బలవంతంగా మా మీద రుద్దుతే నచ్చిన వాళ్ళు ఆడతారు, నచ్చిన వాళ్ళు ఆడతారు. ఎవరు బలవంతంగా రుద్దడం? చెప్తాను సార్, వినండి. నవరాత్రులు దాండియా ఆడతారబ్బా, నవరాత్రులు దాండియా ఆడితే ప్రాబ్లమా? దాండియా ఆడతారు, హోలీ ఆడతారు. వాట్స్ యువర్ ప్రాబ్లం? తెలంగాణకు ప్రజలకు నచ్చింది కాబట్టి అడాప్ట్ చేసుకుంటారు హోలీ. సార్ ఓకే, వినండి వినండి దయచేసి. ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ దాండియా ఆడతారు, హోలీ ఆడతారు. నీకేం కావాలి? దాండియా ఆడొద్దా, హోలీ ఆడొద్దా? ఎవరు భరత్ గారు మీరు కూడా ఒక సైడే మాట్లాడడం కరెక్ట్ గా. నువ్వు హిందూ సెంటిమెంట్ దెబ్బతీస్తా అంటే ఒప్పుకోము. సరే సార్, దేశంలో 82% మంది ఉన్నారు. మైనారిటీలకు ఎట్లా హక్కులకు ఉన్నాయో హిందువులకు కూడా అంతే హక్కులున్నాయి. హిందువులకు కూడా అంతే హక్కులున్నాయి. మైనారిటీలకు ఎట్లా హక్కులున్నాయో హిందువులు. మీరు తెలంగాణ కల్చర్ రోజు ఒకవేళ మీరు నిజంగా క్రిస్టియన్ అయితే మీరు గుడు ఒక నిమిషం మీరు వినండి. మీరు క్రీస్తు జన్మదినాన్ని జరుపుకోవచ్చు, దాన్ని వారు అభ్యంతరం జరుపు. బట్ దాండియా ఆడితే వాట్స్ యువర్ ప్రాబ్లం? చెప్తాను సార్. ముస్లిం రంజాన్ చేసుకుంటే వెల్కమ్ చేస్తాం, శుభాకాంక్షలు మనమే పెడతాం. బక్రీద్ చేసుకుంటే శుభాకాంక్షలు పెడతాం తప్పకుండా సార్. మేమేమంటున్నాం, పండుగ చేస్తే శుభాకాంక్షలు పెడతాం. దాండియా ఆటలు మీరు ఆబ్జెక్ట్ చేస్తే ఎట్లా? మీరు భరత్ గారు మీరు కరెక్షన్ చేసుకోవాలి. మీరు లైవ్ లో అన్నారు కాబట్టి చెప్తున్నా నేను. వినండి, మేము దాండియా ఆడొద్దని అంటలేదు, ఆడమని ఏమంటారు, మేము ఆడతామని మేము అంటలేదు. మేమేమంటున్నాం, మా పండుగలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, మా పండుగలకు ఉన్నటువంటి ఇది వాళ్ళు ఏదైతే చెప్తాం, ఇది చిన్నది అది పెద్దది. గతంలో ఆయన చెప్పాడు, మీకు కాల్ రికార్డ్ కూడా పంపించాను. ఆయన ఏమంటున్నాడు, నువ్వు హిందీ నేర్చుకుంటావు, నా రాష్ట్రంకి వచ్చి బలవంతంగా నన్నే హిందీ మాట్లాడమంటున్నాడు. రైట్, పక్కన పెడదాం. ఒక ఆయన పండుగ సరే ఆయన ఆడతా అన్నాడు అనుకో, ఇప్పుడు నేను ఆట ఆడతాను, పాట పాడతాను, నా కల్చర్ నాకు తెలుసు. ఆయనకు తెలియనంత మాత్రాన నీ కల్చర్ తెలియదు కదా, నా రాష్ట్రం లేదు. తెలుగులో మాట్లాడండి, తెలుగు బ్రహ్మాండంగా. తెలుగు మీడియం పెడతా అంటే ఈ కంచెలైనా కదా తెలుగు మీడియం ఎందుకని మాట్లాడింది. మేము ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంది, మాతృభాష మీద అంత ప్రేమ ఉంటే. సరే మీరు ఆయన అడగాలి, సమస్య ఎక్కడికో పోతుంది. అంటే నేను చెప్తున్నా, మీకందరికి నాయకుడు ఆయన అని చెప్తున్నారు. ఆయన సామాజిక స్మగ్లర్లు కొమటోళ్ళు అని మాట్లాడినప్పుడు పాపం వైశ్యుల మీద కొమటోళ్ల మీద ఒక్కరంటే ఒక్కరు కూడా జాలి చూపించి మాట్లాడలేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా. సామాజిక స్మగ్లర్లు కొమటోళ్ళు అంటే సంతోషపడ్డారు చాలా మంది. సామాజిక స్మగ్లర్లు కొమటోళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఎవరు మాట్లాడేది నాకు గుర్తులేదు సపోర్ట్ గా. ఓకే, నేనేమంటున్నా, సరే ఓకే, ఇప్పుడు అది వేరే చర్చ, మీరు ఆయన అడుక్కోవాలి. ఎవరన్నా